స్వాగతం మైన్ ఫీల్డ్ ఆఫ్ డెత్ కి. ఓరి నాయనో జిమ్మే, ఈ మైన్ ఫీల్డ్ కింద 20 అద్భుతమైన బాంబులు పాతిపెట్టున్నాయి. పూర్తిగా కనిపించకుండా ఉంచారు. కమాన్ జిమ్మే. నీ పని నీ డబ్బుతో ఈ మైన్ ఫీల్డ్ ని దాటుకుంటూ వెళ్ళాలి. కానీ నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో బాగా గుర్తు పెట్టుకో. ఎందుకంటే నువ్వు మైన్ ని గనక ట్రిగర్ చేస్తే ఆ కారులోని నీ డబ్బు మొత్తం కూడా బూడిదగా మారిపోతుంది. అర్థమైంది. కానీ నీ అదృష్టం, నీ డబ్బును సేవ్ చేసుకోవడానికి నీకు 5 అవకాశాలు ఉన్నాయి. నువ్వు వాటన్నిటిని ఒకే కారులో ఉంచొచ్చు లేదా 5 కార్స్ లోకి షిఫ్ట్ చేయొచ్చు. అదంతా నీ ఇష్టం. వన్, ఇందులో ఎంత డబ్బు పెట్టాలనుకున్నావు? ఏం లేదు. ఊహించాను. మరి రెండో కార్ సంగతి ఏంటి? 25K. నువ్వు 25 grand పెట్టాలనుకున్నావా? లేదు లేదు లేదు. నువ్వు అన్నిటినీ లాస్ట్ దానిలో పెట్టి గట్టిగా కోరుకో, ఏమైంది కూడా తాకూడదని. ఈ కార్ లో 25K. Yes, let's go. ఇక మిగిలిన డబ్బంతా లాస్ట్ కార్ లో పెట్టండి. తెలివైన వాడు ఎవడు కూడా డబ్బుని స్ప్రెడ్ చేయకుండా లాస్ట్ కార్ లో పెడతాడని అయితే నేను అస్సలు అనుకోవడం లేదు. కానీ మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారని అర్థం అవుతుంది. కానీ బైరన్ నార్మల్ వ్యక్తి అని మాత్రం నేను అనుకోను. అయితే ఈ ఛాలెంజ్ లో ఉన్న గొప్ప బెనిఫిట్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ భాగం రోడ్డు పక్కన బాంబు దాడులతో ఉంది. నేను ఈ కార్ లో అయితే కూర్చోవడం లేదు. ఆగండి, అయితే మీరు అసలైన మైన్ పైకి కార్ నడుపుకుంటూ వెళ్ళారా? అవును, ఉగ్రవాదులు రోడ్డు పక్కన బాంబుని చాలా లోతుగా పాతి పెట్టారు. ఇంకా అది పేలినప్పుడు అది రోడ్ లో పెద్ద గుంత సృష్టించింది. నాక తెలీదు. దయచేసి ఇది మీకు PTSD ఇవ్వదని చెప్పండి. లేదు, నా ఉద్దేశం నిజంగా చెప్పలేను. లవ్లీ. సరే అయితే అందరూ బంకర్ పైకి పదండి. బాడీ. ఇక ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ మరణం. ఇది కార్ నెంబర్ 1 కి కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఖచ్చితంగా మైన్ హిట్ చేస్తారు. ఆ కార్ పై వెళ్తుంది. సరే గాయస్, మొదలెడదాం. అతను స్టార్ట్ చేశాడు. ఈ మొదటి కారులో డబ్బు లేదు. ఇది టెక్నికల్లీ రిస్క్ లేనిది. మీరు ఈ కార్ తో మ్యాప్ ని ఎంత ఎక్కువగా కనుగొంటే నెక్స్ట్ కార్ లో మీ డబ్బును సేవ్ చేసుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీరు రైట్ దారిని ఎంచుకోవచ్చు, మీరు లెఫ్ట్ దారిని ఎంచుకోవచ్చు. నేను లెఫ్ట్ కి వెళ్తాను. నాకు భయంగా ఉంది. అది ఏ టైంలో అయినా పేరొచ్చు. ఓ నో. ఆల్రైట్, అయిపోయింది పని. ఒక కారు పోయింది. ఇంకా 4 మిగిలిన్నాయి. కానీ ఈసారి $25,000 లైన్ లో ఉన్నాయి. సరే, స్టార్ట్ అవుతున్నా. వావ్! ఒక హిచ్ హైకర్ తగిలాడు. కార్ల్, అతను ఏం చేస్తున్నాడు? కార్ల్ ఈసారి మీ కారు బాగా కాలిపోయేలా చేస్తున్నాడు. తర్వాత మైన్ నుండి ఖచ్చితంగా తప్పించుకోవాలి. థ్యాంక్స్ కార్ల్. అతను మొదటి దారి అనుకోకుండా మైన్ ఉన్న దారిని ఎంచుకున్నాడు. అంటే దాని అర్థం రైట్ సైడ్ పూర్తిగా క్లియర్ గా ఉంది. దాంట్లో 25 grams పెట్టినందుకు రిగ్రెట్ అవును, అవుతున్నాడు. 100,000%. తనకి రోడ్ లో మరొక చిక్కొచ్చి పడింది. నువ్వు లెఫ్ట్ కి వెళ్తావా రైట్ కి వెళ్తావా? యా, నేను రైట్ కి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పటి వరకు అంతా బానే ఉంది. నేను అందులోనే ఉంటే బాగుండేది. 2 కార్స్ పోయాయి. అలాగే మీ $25,000 అలా మంటల్లో కలిసిపోయాయి. అది చెప్పడం అవసరం అంటావా? ఆ డబ్బుతో నువ్వు ఒక పేలని కార్ ని కొనుక్కోవచ్చు. కార్ల్ నీ అంత చూస్తాడు. నీకు అర్థమవుతుందా? నాకు తెలుసు. అవును. ఆల్రైట్ బైరన్, నువ్వు ఇంకా సగం దూరం కూడా వెళ్ళలేదు.